ఒక పాయింట్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు శివాని కంప్లైంట్ ఇచ్చాడో అతను ఈ విధంగా ఇతను బ్లాక్మెయిల్ చేస్తున్న తర్వాత ఇబ్బంది పెడుతున్న తర్వాత అతనును ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అంటే ఇతను అత్త మా పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒక 15 రోజుల క్రితం ఇక్కడ రావడం జరిగింది. అంటే దీని మీద కంప్లైంట్ చేద్దామని, అంటే జగన్మోహన్ రెడ్డి చనిపోకముందే కంప్లైంట్ చేద్దామని రావడం జరిగింది. ఆ టైంలో మేము లేకపోవడము, తర్వాత అదే టైంలో జగన్మోహన్ రెడ్డి కూడా బయట ఉన్నాడు. ఆ ఉన్నప్పుడు అతను అడిగాడు, ఎందుకు వచ్చారు మీరు, ఏం జరిగింది అంటే ఈ విధంగా ఇలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు, దానికి మీకు కంప్లైంట్ చేద్దామని వచ్చాము అని చెప్తే, అప్పుడు ఆ టైంలో కూడా అక్కడ ఆయన ఎప్పుడైతే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి మునుబా అక్కడ పెట్టుకున్నాడో అప్పటి నుంచి కూడా అతను ఎక్కువగా ఈ చుట్టూ తిరుగుతున్నాడు. ఆ శ్రీనివాసులు కనిపిస్తే కూడా జగన్మోహన్ రెడ్డి అతను చెప్పాడు, అమ్మాయికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, విడాకులు తీసుకోకుండా నువ్వు ఎలా తీసుకెళ్ళి కాపురం చేస్తావు, నువ్వు పెద్ద మనిషిగా ఉంటావు కదా, ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు చూడు, నీకు సరిపోదు ఇది అంటే, అతను అందులో నువ్వేంది నాకు చెప్పేది, నువ్వు నాకు సలహాలు ఇచ్చేంతోడు కాదు, నీ పని నువ్వు చూసుకోపని కూడా కామెంట్ చేయడం జరిగింది. తర్వాత ఇలాగే ఉంటే నేను పోలీసులకు కూడా నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు ఎంత ఎదవాలంటే, ఆ అమ్మాయికి వేరే శంకర్ అనే అతను పరిచయం ఉంటే అప్పుడు సెటిల్మెంట్కి పిలిచినప్పుడు 3 లక్షలు ప్రొనోట్ రాసుకున్నారు కదా, మళ్ళీ ఆ అమ్మాయి రిలీజ్ అయిపోయి ఆ ప్రొనోట్ని చింపేసి అది గణపతి అనే వ్యక్తి దగ్గర పెట్టుకున్నారు ఆ ప్రొనోట్ని. అంటే ఈ అమ్మాయి పేరు మీద రాయించుకొని గణపతి దగ్గర ప్రొనోట్ పెట్టుకొని తర్వాత కొద్దిగా అమ్మాయి రిలీజ్ అయిపోయి ఆ ప్రొనోట్ చింపేసిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని మ్యాంకులేట్ చేసి పీసీఆర్ పిటిషన్ పంపిస్తారు. అతను డబ్బు అంటే పోలీసుల్ని వాడుకుంటున్నారు, అందరినీ వాడుకొని వీళ్ళు మళ్ళీ తర్వాత అతను ఒకసారి ఏమి చేశాడు, ఈ శంకర్ దగ్గర షాప్ దగ్గరికి వేరే మునుబాగల్ శివానిపై బెదిరించారు, వాళ్ళ భార్య వాళ్ళని బెదిరించారు డబ్బులు ఇవ్వలేదని. దానికి అతను నాకు వచ్చి చెప్పినప్పుడు నేను చేసినప్పుడు రివర్స్లో ఇతను ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ నా దగ్గర తెస్తాడు. నేను అక్కడ ఏదో బిజీగా ఉన్నప్పుడు పట్టించుకోవాలి. అంటే వీళ్ళు ఏంటంటే అవసరమైతే క్యాస్ట్ ఉపయోగించుకుంటారు, లేదు పోలీసులను ఉపయోగించుకుంటారు. ఈ విధంగా ఇంకా ఎన్ని జరిగాయో తెలియదు. ఒక్క ఈ వ్యక్తినే కాదు, దయచేసి ఎంతమంది ఉన్నా కూడా ఎటువంటి వారిపైన మేము చర్యలు తీసుకుంటాం. దయచేసి మీ వీకోట బాగుండాలనుకుంటే ఇది మంచి అవకాశం, ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని అందరూ ఉపయోగించుకోండి. ఇంతటి వారిని ఇచ్చిపెట్టం, దయచేసి రాండి. మీ దగ్గర సాక్ష్యాలు రాకపోయినా సరే ఏం జరిగిందో రాండి, దాన్ని బట్టి మేము మీకు సాయం చేస్తాం.